కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు పిరికి జింక అనే కథను విందాం. ఓ వనంలో ఒక జింక ఉండేది. అది సీతాకోకచిలుకను చూసినా బెదిరిపోయేది. అందుకే దాని జంతువులన్నీ దాన్ని పిరికి జింక అని ఏడిపించేవి. జింక ఈ వెక్కిరింతలు భరించలేకపోయింది. అందుకే ఒకరోజు ఎలాగో ధైర్యం తెచ్చుకుని తన సమస్యకు పరిష్కారం చూపించమని తాబేలును అడిగింది. నీకన్నా చిన్న జంతువులకు నువ్వు భయపడాల్సిన పని లేదు. అలా అని వాటిని చులకనగా చూడొద్దు. నీతో సమానమైన వాటితో స్నేహంగా ఉండు. హాయిగా నవ్వుతూ వాటిని పలకరించు. పెద్ద జంతువులతో వినయంగా ఉండు. వీటిని పాటిస్తే నిన్ను ఎవరూ పిరికిపందా అనరు అని చెప్పింది తాబేలు. దానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జింక. దారిలో దానికొక కుందేలు కనిపించింది. మిత్రమా, బాగున్నావా అని పలకరించింది. ఎప్పుడూ నన్ను చూడగానే భయంతో పారిపోయే ఈ జింక ఏంటి ఈరోజు ఇలా పలకరిస్తోంది అనుకుంది కుందేలు. నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావు కదా అని సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్ళింది కుందేలు. జింక చెరువు వైపు నడిచింది. అక్కడ కొంగల గుంపును చూసి, మిత్రులారా, మీరు పాలల్లాగా స్వచ్ఛమైన రంగులో ఉన్నారు. మిమ్మల్ని నేను ఎప్పటినుంచో చూస్తున్నా, కానీ మీతో నాకు స్నేహం లేకపోవడం బాధాకరం అంది. అవి నవ్వుతూ మాట కలిపాయి. అక్కడి నుంచి బయలుదేరిన జింకకు ఏనుగు ఎదురైంది. ఏనుగన్నా, బాగున్నారా అని వినయంగా దాన్ని పలకరించింది. జింక తనను అంత వినయంగా పలకరించేసరికి ఏనుగు పులకరించిపోయింది. వెంటనే తన చాటంత చెవులూపుతూ, బాగున్నాను జింక, నువ్వెలా ఉన్నావు అని సమాధానం ఇచ్చింది. మీలాంటి గజరాజులు ఈ అడవికి రక్షణగా ఉండగా మాకెందుకు బెంగ అంది జింక. దీంతో ఏనుగు మరింతగా పొంగిపోయింది. ఇలా అడవి జంతువులన్నిటితో జింకకు స్నేహం ఏర్పడింది. తనలోని పిరికితనాన్ని పోగొట్టి జీవులన్నిటితో స్నేహం ఏర్పడేలా చేసిన తాబేలుకు కృతజ్ఞతలు చెప్పింది జింక. ఈ కథలోని నీతి, మనం అందరితో స్నేహంగా ఉండాలి. కథ సమాప్తం.